ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని రానికుండా ఉన్నారు లోకల్ కాంగ్రెస్. హలో, ఐఎమ్ కాంగ్రెస్. రేణుకా చౌదరి బిలాంగ్స్ టు ఖమ్మం జిల్లా. రేవంత్ గారిని మేమే తీసుకెళ్తున్నాం. ఎవరు చెప్పారు ఈ కథలు? స్థానిక కాంగ్రెస్సే వద్దన్నారని వీళ్ళు కల్పించుకొని చెప్పే నాటకాలు ఇవి మా దగ్గర పనికిరావు. సమయం సందర్భం చూసుకొని రేవంత్ రెడ్డి విల్ కమ్ టు ఖమ్మం జిల్లా and there will be a very big reception for him. కాబట్టి ఈ కథలు, ఈ మాటలు, ఈ కల్పించుకొని చెప్పే ఈ ఊహాగానాలు, ఈ డ్రామాలు మా దగ్గర పనికిరావు. ఎవడంటే వీడికి లోకల్ కాంగ్రెస్ ఎవడంట? మేము కాకుండా ఇంకొక లోకల్ కాంగ్రెస్ ఉన్నారా? ఎవరంట వాళ్ళు? ఎవరు వద్దన్నారంట? ముందు మీ బతుకులేంటో చూసుకోపోమ్మనండి. వాళ్ళ నాయకత్వాలు ఎక్కడ పోతున్నాయి? ఈ కారు బండి పరిస్థితి ఏంటి చూడండి. ఇంజన్ రీబోర్కి వచ్చినా కూడా అది పనికిరాదు. ఇప్పుడు 4 టైర్లు పంచరే ఖమ్మం జిల్లాలో ఈ కారు బండి గుర్తింపుకి. కాబట్టి ఈ డ్రామాలన్నీ లేవు. రేవంత్ రెడ్డి కెన్ కమ్ టు ఖమ్మం ఎనీ టైమ్ హీ వాంట్స్. మిగతా ఏరియాస్ అన్నీ కవర్ చేసుకొని ఒక రూటీన్, ఒక రూట్గా వేసుకొని ఆయన వస్తున్నారు. సో దిస్ ఇస్ నాన్ సెన్స్ దట్ ఆయన రాలేరు, స్థానిక కాంగ్రెస్ వద్దన్నారు. ఇవన్నీ కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్లీజ్ అవి అన్నిటినీ నేను తొలగిస్తున్నాను. దేర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. హోల్ డిస్ట్రిక్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రేవంత్ టు కమ్. ఖమ్మం జిల్లా ఈజ్ కాంగ్రెస్ జిల్లా. దిస్ ఇస్ ద ట్రూత్ అండ్ రియాలిటీ. ఎప్పుడు కూడా పోయినసారి కూడా రాష్ట్రం అంతా ఎక్కడా లేకపోయినా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ మేము గెలిపించుకున్నాం. వాళ్ళు తర్వాత దాటిపోయి అటు వెళ్ళిపోవటం అది జరిగింది. కానీ లీడర్ పోయినా మాకేం తేడా పడలేదు. మా క్యాడర్ అలాగే నిల్చొని కత్తుల్లాగా ఉన్నాం. సో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఈ అపోహలు, అనుమానాలు, అవమానాలు ఇవన్నీ మర్చిపోండి. ఎదురు వాళ్ళే అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవడంటాడు? అంత మొనగాడు ఎవడున్నాడు? మాకంటే ఉన్నారా? డోంట్ వరీ, మేమున్నాం సార్, మేము. ఆయన సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో తిరుగుతున్నారండి. ఆయన మిగతా అసెంబ్లీలో తిరిగినప్పుడు ఐ విల్ గో. లేదండి, ఐ హావ్ నాట్ బీన్ ఇన్ కాంటాక్ట్ అన్నాను నేను. అవునండి, మధుయాష్కి గారు చెప్పారు వెళ్తున్నారు. ఈస్ గోయింగ్ టు హోల్డ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫర్ రాహుల్ గాంధీస్ మీటింగ్. సో వారు వెళ్తున్నారు. అండ్ మా కార్యకర్తలు అందరు తిరుగుతున్నారు. ఇట్స్ ఫైన్. ఎందుకు చేయము? ఇది కొత్తగా అడుగుతున్నారు. జిల్లా మాది, ఎందుకు తిరగమండి? ఐ డోంట్ నీడ్ ఇన్విటేషన్ ఇన్ ఖమ్మం. ఐఎమ్ ఖమ్మం జిల్లా ఆడబిడ్డ. ఎవరు? నో, యు ఆర్ మిస్టేకన్. యు ఆర్ మిస్టేకన్. ముస్తఫా నా దగ్గరే నేను ఎత్తిపెట్టుకున్నా వాడి సేఫ్టీ కోసం. వై డోంట్ యూ క్వశ్చన్ ముస్తఫా? నిన్న నాతోనే ఉన్నాడు, నా వీడియోలో ఆయన ఉన్నాడు. మేము వీడియో చేసి అవి సెంట్ ఇట్ టు ద లోకల్ పోలీస్. మీకు తెలవదండి, 6 నెలల నుంచి మేము కోర్టుల్లో పోరాడుతున్నాము. వి వాటర్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ టు రిమూవ్ హిజ్ రౌడీ షీట్. మేము మీకు చెప్పేది ఏంటి? కోర్టు నుంచి తీసుకొచ్చాము ఆర్డరు, అది కూడా పోలీస్ అమలు చేయటం లేదు. ఎవరు చెప్పారు చేయలేదని? మీ ఉద్దేశంలో ఏం చేయలేదు? తల్వార్లు తీసుకట్టం, పోరాటం చేయదా? అది కూడా చేయగలుగుతా. వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైట్? నాకు అర్థం కావట్లేదు. మ్యాన్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హిమ్. నేను 6 నెలల తర్వాత 6 నెలలు డోంట్ టాక్. అంత లైట్గా మీరు మాట్లాడితే ఎట్లండి? యు ఆర్ ఎ జర్నలిస్ట్. మీకు తెలవదా అక్కడ ఉండే పరిస్థితులు? వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ మ్యాన్, కీప్ హిమ్ సేఫ్. ఆయనకు ప్రాణ గండం ఉందని మేము చెప్తున్నాం. పోలీస్ ఆర్ నాట్ గివింగ్ హిమ్ ప్రొటెక్షన్. ఆయన ఎక్కడ 8 నెలలు చంచల్ కూడా జైలు. నేను జైల్లో కూడా మాట్లాడిన వాస్తవం మీకు అందరికీ తెలుసు. నేను రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయనతో వీడియో కాల్లో. మాకు దేర్ ఈజ్ అన్ యాక్షన్ ప్లాన్ విచ్ యూ విల్ సీ. ఖమ్మం వరకు ఐఎమ్ దేర్ అండ్ వీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్. నా కంఠంలో ప్రాణం ఉండే వరకు లీడర్ ఎవడన్నా కానీ ఐ డోంట్ కేర్. నేను ఉండేది ఓన్లీ నా క్యాడర్ కోసం. నేను అందరికీ తెలుసు, ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి వేళ వాళ్ళు ఫోన్ చేసినా నేను ఉన్నాను అనే నమ్మకం నా కార్యకర్తలకు ఉంది. నాకు వాళ్ళు అలాగే నిలబడతారు. నేను జిల్లా ఆడబిడ్డని చెప్పుకునేది గర్వంగా చెప్పుకుంటాను. అది శాశ్వత పొజిషన్ ఇన్ మై లైఫ్.
ఐఎమ్ దేర్. ఏమోనండి, నాకు తెలియదు, నాతో మాట్లాడలేదు, నాతో సంప్రదించలేదు. ఐ హ్యావ్ నో ఐడియా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈజ్ లైక్ ద గ్యాంజెస్. అందరూ దీంట్లో స్నానం చేస్తేనే వాళ్ళకి మోక్షం. అది మీరు ప్రశాంత్ కిషోర్ని అడగండి. ఇవన్నీ ఈ మాటల్లోకి మీరు పడొద్దండి. రేపు ఏమవుతుందనేది మీకు తెలవదు. సో లీవ్ ఇట్, లెట్ us see, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, అంతే కదా. ఆయన ఏదే PK is a competent man. He has given some results all over. If the High Command thinks PK is a competent man to help the Congress in some future strategy, we will welcome it. That depends on the High Command. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత మనం గమనిస్తాం, చెప్తాము. దేర్ ఇస్ నథింగ్ టు తొందరపడి మనం జంపింగ్లు చేయాల్సిన అవసరం మనకేం లేదు. వీ ఆల్సో హ్యావ్ మిస్టర్ సునీల్ ఇన్ ద పార్టీ. ఆయన పార్టీ చేరారు కాబట్టి వెరీ గుడ్. ఇంకా 10 ఆయుధాలు మనం ఉపయోగించుకొని ఎలక్షన్ రేపు మనం నెగ్గగలుగుతామంటే వీ షుడ్ యూజ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దట్ డెమోక్రసీ హ్యాస్. వీ షుడ్ యూటిలైజ్ దట్. ఎవరన్నీ అంత మొనగాడు ఉండేదాడా? నాకు అర్థం కావట్లేదు. ఖమ్మం జిల్లాలో ఉండేది ఓన్లీ వన్ పార్టీ, కాంగ్రెస్. కాంగ్రెస్లో మేమంతా ఉన్నాం. అంతగా రేవంత్ రెడ్డిని కాదు అనే అంత మొనగాడు హీరో ఎవడో లేడు. పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టు కొంతమంది తిరుగుతూ ఉంటారు, చెప్పుకుంటారు. అది వర్తించదు, పనికిరాదు. సో ఏమో నాకేం తెలుసు, మీరే గుర్తుపట్టాలా. థ్యాంక్ గాడ్ ఇప్పుడన్నా గ్రహించాడు. పిచ్చి పిచ్చి ఊహాగానాలు పరిచిందంతా వాళ్లే. సడన్లీ మమ్మల్ని పొగడతలు, రాహుల్ గాంధీ పైన జాలి, ఇవన్నీ చెప్పింది మేం కాదు కదా, వాళ్లే. వాళ్లకు ఉత్సాహం లేకపోతే మాకు అంతకంటే గొప్ప నిరుత్సాహం ఉంది. సో డోంట్ వరీ. టీఆర్ఎస్ని కౌగులించుకొని వాళ్ళు కారెక్కాలని మాకేం లేదు, అంతకంటే లేదు. సో దట్స్ ఆల్ రైట్. మా కార్యకర్తలు ఒప్పుకోరు, మేం చెప్పినా కూడా మా కార్యకర్తలు ఒప్పుకోరు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అది గమనించి కేటీఆర్ గారు ఏమన్నా చెప్తున్నారేమో. ఇది చెప్పే తర్వాత మాట. ముందు పువ్వాడ అజయ్ పైన ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు కేటీఆర్? పువ్వాడ అజయ్ అండ్ కేటీఆర్కి బిజినెస్ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రచారం చేసుకున్నాడు. పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజెస్లో వీటిల్లో వాటిలో పార్ట్నర్షిప్స్ ఉన్నాయని ఆయనే డబ్బాలు కొట్టుకున్నారు. ఇంత నిర్దాక్షిణంగా ఒక మంత్రి అక్కడ ప్రవర్తిస్తూ ఉంటే, నీ అధికార పరిపాలనలో వాళ్ళు నిన్ను కించపరిచి కిందికి తీసుకొచ్చేస్తుంటే, సామాన్యుల్ని ఆయన అంత టార్చర్ చేస్తుంటే, ఆయన చిన్న పిల్లోడు బస్ స్టేషన్ లోపల వాటర్ ఫాల్స్, బయట వర్షం కాదు లోపల వీడియో తీసినంత మాత్రం చిన్న పిల్లోడిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారు. వాట్ ఈస్ మిస్టర్ ఏసీపీస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్ ఐఎమ్ ఆస్కింగ్. చిన్నపిల్లలకు మీరు చెప్పలేరా? మీరు అసలు ఆ నేరస్తుడు ఎవడు, ఆ కట్టిన బస్ స్టాండ్ కాంట్రాక్టర్ ముందర తీయండి. యు ఆర్ ఆల్ సపోజ్ టు బి జర్నలిస్ట్. ప్లీజ్ ఇన్వెస్టిగేట్ హూ ఈస్ దట్ కాంట్రాక్టర్. ఎవరు బేనామీ ఫ్రంట్ వాళ్ళు, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, వాస్తవానికి ఎట్లాంటిది కట్టారు, ఏం క్వాలిటీ చెక్స్ లేవా? కొత్త బస్ స్టేషన్ 20 crores పెట్టి కట్టిన బస్ స్టేషన్ ఫస్ట్ వర్షంలోనే లోపలికి వర్షాలు పడిపోతున్నాయి వాటర్ ఫాల్స్ లోపల. We didn't know it's a waterfall park అని. లుంబిని పార్క్ లాగా ఇక్కడ వాటర్ఫాల్ పార్క్ పెట్టారేమో ఖమ్మం జిల్లా బస్ స్టేషన్కి. అదెవరు సవాల్ చేయరే? ఆ పిల్లోని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాకింగ్లో పోతే ఈ దరిద్రుడు పోవాలని ఎవడో తిట్టుకుంటే ఆయన్ని పిలిపించి పోలీస్ స్టేషన్ కాడ కూర్చోబెడతారు. కేటీఆర్ డజంట్ నో దిస్. దీస్ ఆర్ ద మినిస్టర్స్ దట్ దే ఆర్ మేకింగ్. వెరీ గుడ్. బికాజ్ మేమంత కష్టపడనక్కర్లేదు, ప్రజలే అసహించుకుంటున్నారు. ఈ దౌర్జన్యానికి దీనికి మేము లొంగేవాళ్ళం కాదు. పోలీస్ సిబ్బందులు రజాకార్ మూవ్మెంట్లో ఎదుర్కొన్న అటువంటి పోలీస్ దీన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక ఏసీపీ నిలబడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు దోషులు, వాళ్ళు ఇది అది వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఒక ఏసీపీ చెప్తాడా? హౌ అన్ఫార్చునేట్. యు ఆర్ అక్యూజ్డ్. హౌ కెన్ యూ హోల్డ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ టెల్ నీ ఆధ్వర్యంలో ఇది అవుతోందని మేము అంటున్నాం. నువ్వేంటి చెప్పేది?
గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు? వాట్ ఎవిడెన్స్ డస్ హీ హ్యావ్ దట్ ఈస్ టాకింగ్ లైక్ దట్? ఇప్పుడు రేపటి నుంచి ఇంకన్నా అడ్డగోలుగా వాళ్ళు కేసులు పెడతారు మా మీద. ఇట్స్ ఆల్ రైట్. వీ ఆల్సో నో హౌ టు ఫైట్. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎంపవర్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అధికారంతో మేము పోరాడతాం. ఇట్స్ ఆల్ రైట్. నేను పెట్టింది కాదు సార్, అది అక్కడ నిజామాబాద్లో పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.